నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఒక్కొక్కసారి మాన్సూన్ వర్షాకాలం వచ్చింది, లేదా చలికాలం వచ్చింది. లేదు అనంటే కొంతమందిలో కఫదోషం ఎక్కువైపోయినా కూడా దగ్గు రావడం, దాని నుంచి కఫం రావడం, కొంతమందిలో ఛాతీలో కూడా నిమోనియా అంటాం. సో, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆ నీరు పట్టేయడం అట్లా ఉంటుంది. సో, అలా జరిగిన వాళ్ళలో ఏంటంటే విపరీతమైన దగ్గు. కొంతమందిలో ఈ కఫంతో దగ్గు, కొంతమందిలో పొడి దగ్గు ఉంటుంది. అది వేరే విషయం. అయితే ఈ దగ్గు వచ్చింది అంటే గనక మనకున్న అలవాటు ఏంటి? మెడికల్ షాప్‌కి వెళ్ళిపోయామా, ఒక మంచిగా సిరప్ ఏదో కొనుక్కొని తెచ్చుకున్నాం, తాగేస్తున్నాం. సరే ఆ పూటకి రిలీఫ్ వచ్చింది. కొన్నిసార్లు అవి కూడా పనిచేయవు. ఏం చేయాలో తెలీదు. డాక్టర్ దగ్గరికి సర్మంగా వెళ్ళరు. ఇంకా చంటి పిల్లలు కూడా ఏంటి అనంటే దగ్గు వచ్చిందనంటే మా దగ్గరికి వచ్చి సిరప్ రాసేయండి సార్ అని అడుగుతారు. చెప్పొచ్చేది ఏంటనంటే దగ్గు సిరప్ ఏదైతే ఉందో అది కూడా ఒక కెమికలే కదా, అది కూడా ఒక మెడిసిన్. మన బాడీని మనము పాడు చేసుకోవద్దు, మన పిల్లలో లేకపోతే మన చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్స్ కూడా మనం పాడు చేయొద్దు. సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏం తినకూడదు, ఏం తినాలి, అలానే దగ్గు మందు హోమ్ రెమెడీగా హోమ్ మేడ్ సిరప్ అన్నట్టు టానిక్, కాఫ్ టానిక్. సో ఈరోజు నేను చెప్పబోతున్నా, వినండి, తయారు చేసుకుని అందరం అది పాటిద్దాం. సో ఏంటి అంటే కొంతమందిలో ఈ కఫాన్ని పెంపొందించేవి ఏవి ఉంటాయనంటే వంకాయ అవ్వచ్చు, తర్వాత బంగాళదుంప అవ్వచ్చు. ఇలాంటి ఫుడ్ కొన్నిసార్లు ఏంటి అంటే కఫదోషాన్ని కొంచెం పెంచుతూ ఉంటాయి. లేదా పంచదార కూడా, చాలామంది తెలియని విషయం, పంచదార ఎసిడిటీని తర్వాత కఫాన్ని కూడా పెంచుతాయి. మీరు గమనించుండొచ్చు, ఏదైనా స్వీట్స్ తిన్నప్పుడు మీకు జలుబు దగ్గు అట్లా చేయడం, లేదంటే కఫం పట్టేయడం జరుగుతూ ఉంటాయి. అండ్ ఇతరత్ర అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కూడా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు కఫం అంటే ఆ ఇరిటేషను, ఆ బాడీలోకి వెళ్ళిన ఏదైతే ఇన్ఫెక్షన్ బయటకు తోసే ఒక డిఫెన్స్ మెకానిజమే ఆ కఫం అనమాట. సో ఏం చేస్తారంటే చాలామంది చేస్తున్న ఒక పొరపాటు, కఫం అంటే కాఫ్ విత్ స్ఫుటం అంటాం. అంటే ఆ కఫంతో ఉన్న దగ్గు వచ్చిన కనీసం ఒక 4 రోజుల వరకు కూడా ఈ స్ఫుటంని మనం సప్రెస్ చేసే మెడికేషన్ ఉంటుంది, దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే అది ఒక డిఫెన్స్ మెకానిజం. మనం దగ్గుతున్నాం, దాని ద్వారా బయటికి తోసేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలానే ఆ జిగట పదార్థం ఏదైతే ఉందో కఫం, అదంతా లోపల ఉన్న డస్ట్, పొల్యూషన్, లేకపోతే ఏదైతే ఉండిందో ఆ టాక్సిన్స్ మొత్తం అది గ్రాస్ చేసి అది బయటికి మనం ఊసేసినప్పుడు బయటికి పోవడానికి అది డిఫెన్స్ మెకానిజం పనిచేస్తుంది. మనం దాన్ని అణిచివేసేసాం అనుకోండి, లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు. అందుకని వెళ్ళి అదేంటది మ్యూకోలైటిక్ అనే సిరప్స్ ఉంటాయి. అంటే దాని మ్యూకస్ని, ఆ కఫాన్ని బ్రేక్ చేసేది. అది కాకుండా ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది వాడేస్తారు. అంటే కఫం వచ్చేస్తుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, కఫాన్ని ఎలాగైనా సప్రెస్ చేయాలని. అది చాలా చాలా తప్పు, అది చేయకూడదు. అయితే కాఫ్ సిరప్స్లో కూడా ఇదివరకు చూస్తే కనుక ఏంటి అని అంటే చాలామంది చిన్నపిల్లలు అది వాడి ఇదివరకు ప్రీవియస్ 1-2 years బ్యాక్ కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్గా కూడా ఒక బ్రాండ్కి సంబంధించిన ఒక కాఫ్ సిరప్ ఏదైతే ఉందో అందులో కంటామినేషన్ జరిగి, డైఎథిలిన్ గ్లైకోల్ అనేది ఒక కంటామినేషన్ జరిగి దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే సేఫ్గా మనం చేసుకోవడానికి ఇంట్లో పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి అవాయిడ్ చేస్తాం, ఆ తిండి పదార్థాలు, ఈ షుగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. తర్వాత మీరు అల్లం కానీ, వెల్లుల్లిపాయ కానీ, లేదా మిరియాలు కానీ తీసుకుంటే ఆ కఫం నేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎలాగా? ఒకవేళ ఏదైనా మజ్జిగ తాగాలనుకున్నాం, అందులో మిరియాల పొడి వేసుకోనో లేదా మనం తరిగిన కొంచెం అల్లం ముక్కలు వేసుకోనో చేయొచ్చు. లేదు అని అంటే మీరు తీసుకునే ఏదైనా వెజిటేబుల్ సూప్స్, ఇలాగ ఏమైనా మీకు దగ్గు కఫం వచ్చిందనుకోండి, ఏదైనా వెజిటేబుల్ సూప్ చక్కగా తాగామనుకో ఇట్టే పోతుంది. అసలు పెద్దలు మనకు అలవాటు చేసింది ఏంటి? మిరియాల రసం, మిరియాల కషాయం. అది మనం వదిలేసి మర్చిపోయి ఇలా వెళ్ళి సిరప్ తెచ్చుకొని వాడేస్తున్నాం. నిజంగా ఇప్పటికీ కూడా మిరియాల రసం మనకు అందరికీ పనిచేస్తుందండి. ఆ మిరియాలను తీసుకొని కషాయంలో చేసో పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదంటే మిరియాలు, ధనియాలు, టొమాటో యాడ్ చేసి మనం అన్నంలో కలుపుకొని తయారు చేసుకుంటామే మిరియాల రసం టైప్. అట్లా అయినా కొంచెం గోరువెచ్చగా తాగితే మంచి రుచిగా ఉంటుంది. అంటే ఒక 2 రోజులు 2 పూటలు తీసుకుంటే వితిన్ 2 daysలో ఇట్టే తగ్గిపోద్ది కంపల్సరీ. మీరు వాడి చూడండి. ఇఫ్ దానికి కోఆపరేట్ చేయట్లేదండి అని అనుకుంటే కనుక ఈ వెజిటేబుల్ సూప్లో కూడా మీరు ఇది మిక్సప్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకున్న ఒక కాఫ్ సిరప్ అది ఉంది. చంటి పిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏం చేయొచ్చు అంటే ఒక గాజు పాత్ర తీసుకోండి. ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఆ ఉల్లిపాయలను తరిగేసేయండి. ఆ పాత్ర ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఒక లేయర్ మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. వేసిన తర్వాత ఒక లేయర్ అలా స్ప్రింకిల్ చేస్తారు, తేనె వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఉల్లిపాయ ముక్కలు వేస్తారు, మళ్ళీ ఇంకొక లేయర్
ఈ హనీ కలుపుతారు. సో కలిపిన తర్వాత ఒక 3/4 నిండిపోయింది ఆ పాత్ర లేదా బాటిల్ గాజుది, ఇంకొంచెం గ్యాప్ ఉంది అనగా వదిలేయండి. వదిలేసి మూత అంటే మూత లేదా లిడ్ ఉంటే దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి ఏదైనా చీకటి ప్రదేశంలో, మనం కదపని ప్రదేశంలో ఒక దగ్గర పెట్టేసేయండి. ప్రతి 4 నుంచి 5 గంటలకి ఒకసారి వెళ్ళి ఆ మూత తీయండి ఒకసారి. ఎందుకంటే అందులో కొంచెం గ్యాసెస్ ఇది వస్తుంది, ఆ గ్యాస్ని రిలీజ్ చేయడానికి అనమాట. అలా 24 గంటలు వదిలేసి 24 గంటలు అయిన తర్వాత దాన్ని మొత్తం ఫిల్టర్ చేసేసేయండి. పట్టుకొని పిండేసి ఫిల్టర్ చేసేసేయండి. అప్పుడు అదంతా ఏదైతే వచ్చిందో సొల్యూషన్, అది సిరప్ దగ్గు మందు, జలుబు, దగ్గు, కఫానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు అనుకోండి 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్ వేస్తాం. అదే పిల్లలు అనుకోండి చక్కగా 1 టీ స్పూన్ ఇవ్వచ్చు. పెద్దలు అనుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మనం వాడచ్చు. అలా 2 పూటలు వాడి చూడండి, ఖచ్చితంగా 2 రోజుల్లో మీకు తగ్గిపోతుంది. ఇది సేఫ్ కూడా. అండ్ ఇంకొకటి, ఒక చిన్నపిల్లల వాటిలో ఊపిరితిత్తులంతా మనం అంటే ఊపిరి తీసుకోలేకపోవడం, లోపల కొంచెం నిమ్మ పట్టేయడం, న్యూమోనియా వచ్చింది అలా అనే వాళ్ళలో 3 డేస్లో ఈవెన్ ఐసీయూ అడ్మిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా నీట్గా రూమ్ వరకు వచ్చి అంటే రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అని అంటే కనుక ఆనియన్స్ రసం చేయండి, జ్యూస్ చేయండి, ఉల్లిపాయలు తరిగేసి రసం చేయండి మిక్సీలో, దాన్ని ఛాతీకి అంతా అప్లై చేయండి. సో ముక్కు ద్వారా వెళ్తుంది, తర్వాత ఛాతీ ద్వారా కూడా అది మనకి అబ్జార్బ్ అవుతుంది. సో అదొకటి చేయండి. తర్వాత ఉల్లిపాయని 2 సగభాగాలుగా కోసేసి మన అరిపాదాలు ఏవైతే ఉంటాయో ఆ పాదాలకి ఈ ముక్కల్ని అటాచ్ చేయండి, పెట్టేసి ఏదైనా ఒక సాక్స్ వేసేసేయండి. సాక్స్ వేసి దాని మీద మళ్ళీ కవర్ చేసేసేయండి. ఇలా కట్టి రాత్రంతా వదిలేసి, చిన్నపిల్లలకైనా చెప్తాను, ఈవెన్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండి ఎవరైనా అడ్మిషన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, అడ్మిట్ అయిన వాళ్ళకైనా సరే, పెద్దలకి చిన్నపిల్లలు కూడా ఇది చేయొచ్చు. అరిపాదాలకి ఇది చేయండి. కట్టి రాత్రంతా వదిలేసి ఉదయం లేచాక తీసేసేయచ్చు. మధ్యలో వాష్రూమ్కి ఏదైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని పట్టుకొని తీసుకొస్తే సరిపోతుంది. సో ఇలా చేస్తే ఖచ్చితంగా వితిన్ 3 డేస్ మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ చాలామంది ఆస్మాతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కటి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఈ రెమెడీ పాటించవచ్చు. అదే బిర్యానీ ఆకుల కషాయం, బే లీఫ్ టీ అంటాం. 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి మరగబెట్టి తాగితే ఆయాసం వితిన్ 5 నిమిషాల్లో తగ్గుతుంది. ఇది ఇలా 2 నెలలు 3 నెలలు చేస్తే మీరు వాడే ఆ ఇన్హేలర్లు, ఈ స్టెరాయిడ్లు ఇవన్నీ దాని నుంచి బయటపడవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఆస్మాకు వాడుతుంటారు కదా ఇన్హేలర్స్, అవి కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంటాయి. ఈవెన్ మీ కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంటాయి, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఎముకలు అరిగిపోయే అవకాశం ఉంది. సో అతి త్వరలో దీని నుంచి బయటపడాలంటే మీరు ఈ బిర్యానీ ఆకులు కషాయం కూడా చేయండి. కఫానికి ఇంకా రెమెడీస్ అంటే చిన్న పుదీనా ఆకులు తీసుకొని నీటిలో మరిగించి మనం తాగినా కఫం పోతుంది, దగ్గుపోతుంది. లేదా 2 లవంగాలు వేసుకొని కొంచెం మరిగించి తాగండి, అది కూడా పనిచేస్తుంది. సో ఇన్ని ఉన్నాయి, ఇందులో ఏదైనా కానీ మీరు వాడండి. దయచేసి రాబోయే జనరేషన్స్ వాళ్ళని కూడా మనం సేఫ్గా ఉంచడానికి ట్రై చేద్దాం. మనం కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఉందాం. స్టే హెల్దీ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.